ప్రైజ్ గాడ్. ఈరోజు ఇర్మియా గ్రంథం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథం బైబిల్లోని పాత నిబంధనలో ఒక ముఖ్యమైన ప్రవచన గ్రంథం. హిల్కియా కుమారుడు ఈ ఇర్మియా, అనాతోతు నుండి వచ్చిన యాజకుడు. ఇర్మియా ఈ గ్రంథాన్ని రచించాడు. ఎవరు రచించారంటే ఇర్మియాయే రచించాడు. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం చివరిలో దేవుని సందేశాలను నమోదు చేశారు. దీనిలో యెహోవాకు నమ్మకస్తుడైన ప్రవక్త ఇర్మియా. అంటే దేవుని సందేశాలను క్రీస్తు 7వ శతాబ్దంలో నమోదు చేసినప్పుడు ఆ నమోదు చేసిన వారిలో నమ్మకస్తుడైన ప్రవక్త ఎవరంటే ఇర్మియా. యూదా రాజ్యం పతనమయ్యే కాలంలో క్రీస్తు పూర్వం 609 నుండి యెరూషలేం నాశనమయ్యే క్రీస్తు పూర్వం 587, 586 వరకు యూదా రాజ్యపు చివరి సంవత్సరాలు. ఈ సంవత్సరాల్లో యూదా ప్రజల పాపాలకు వ్యతిరేకంగా దేవుని తీర్పు, బబులోను చెర మరియు దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ సాధ్యమని బోధించడం ప్రధాన సందేశం మాట. ఇందులో ప్రధాన సందేశాలు ఏంటంటే యూదా ప్రజల పాపాలకు వ్యతిరేకంగా దేవుని తీర్పు, బబులోను చెర మరియు దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ వస్తుందని, అది సాధ్యమని ప్రధాన సందేశం అన్నమాట. ఆ బోధించడమే ప్రధాన సందేశం. దేవునితో సంభాషణలను పంచుకుంటూ దేశం నాశనమవడాన్ని చూస్తూ కన్నీరు కార్చిన ప్రవక్త ఎవరంటే ఇర్మియా. దేవునితో సంభాషణను పంచుకుంటూ దేశం నాశనం అయిపోతుండే చూసి కన్నీరు కార్చిన ప్రవక్త అంటే ఇర్మియా. ఈయనను కన్నీటి ప్రవక్త అని కూడా పిలుస్తారు. తన ప్రజల పాపాల వల్ల కలిగే నాశనాన్ని చూసి విలిపించినందుకు అలా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే ప్రజల యొక్క పాపాలు, తన ప్రజలు అనుకుంటున్నాడు, ప్రజల పాపాల వల్ల కలిగే నాశనాన్ని చూసి విలపించినందుకు అలా పిలుస్తారు కన్నీటి ప్రవక్త అని. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళు పెద్ద ప్రవక్తలు. వీరిలో ఇర్మియా ఒకరు మాట. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళు పెద్ద ప్రవక్తలు. వీరిలో ఇర్మియా కూడా ఒక పెద్ద ప్రవక్త. ఇది కేవలం ప్రవచనాలే కాకుండా ఇర్మియా అంతర్ముఖమైన ఆలోచనలు, వ్యంగ్య ప్రదర్శనలు, జైలు శిక్ష మరియు దేవునితో అతని సంబంధాన్ని వివరిస్తుంది. ఇంకా ఈ గ్రంథం దేవుని వాక్యానికి అవిధేయత చూపితే ఎదురయ్యే పరిణామాలను మరియు దేవుని కనికరాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా ఏంటంటే ఇంకా ప్రవచనాలే కాదు, ఇర్మియా అంతర్ముఖమైన ఆలోచనలు, ఆయన ఆలోచనలు, వ్యంగ్య ప్రదర్శనలు, జైలు శిక్ష మరియు దేవునితో అతని సంబంధాన్ని వివరిస్తుంది. ఇంకా ఈ గ్రంథం దేవుని వాక్యానికి అవిధేయత చూపితే ఎదురయ్యే పరిణామాలు మరియు దేవుని కనికరాన్ని అర్థం